స్వాతంత్ర భారతదేశంలో నరేంద్ర మోదీ నాయకత్వంలోని గడిచిన 11 సంవత్సరాల్లో భారతదేశం విశేషంగా అభివృద్ధి సాధించిందని భారతీయ జనతా పార్టీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వర పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన చేపట్టి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కాకినాడ రూరల్ మండల అధ్యక్షుడు నందూరి సత్యబాబు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేటలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కాకినాడ పార్లమెంట్ కన్వీనర్ రంబాల వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వికసిత్ భారత్ అమృత కాలం 2047 నాటికి ప్రపంచంలోని అగ్రగామిగా భారత్ నిలవాలని దృఢ సంకల్పంతో నరేంద్ర మోదీ 11 సంవత్సరాల పాలన సాగిందని, ఈ అమృత కాలంలో దేశంలో పేద మధ్యతరగతి వారితో పాటుగా దేశ అభివృద్ధికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని, ఉచిత రేషన్ బియ్యం దగ్గర నుండి 6 లైన్ల రోడ్ల వరకు, అలాగే రైతు సంక్షేమం, ఉపాధి హామీ పథకం, దేవాలయాల ఆధునీకరణ, ఆయుష్మాన్ భారత్, అంగన్వాడీల ద్వారా శిశు సంక్షేమ, పౌష్టికాహారం, జల్ జీవన్ మిషన్, పీఎం ఆవాస్ యోజన, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉజ్వల యోజన, కిసాన్ క్రెడిట్ కార్డులు, రైతులకు గిట్టుబాటు ధర, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను ఈ 11 సంవత్సరాల కాలంలో ప్రధాని నరేంద్ర మోదీ అందించారని తెలిపారు. ఇప్పటికే జపాన్ను అధిగమించి 4వ స్థానంలో ఉన్న భారత్ రాబోయే రోజుల్లో బీజేపీ ఎన్డీఏ ఆధ్వర్యంలో మొదటి స్థానం సాధించే సంకల్పంతో ముందుకు వెళ్తుందని, కరపత్ర రూపంలో ప్రతి ఇంటికి చేసిన అభివృద్ధిని వివరిస్తామని తెలిపారు. అనంతరం అమ్మ పేరుతో ఒక చెట్టు అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి వెంకట రామకృష్ణ, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెండం సత్యనారాయణ, చలాది నాయుడు, జనసేన పార్టీ రమణయ్యపేట గ్రామ కమిటీ ప్రధాన కార్యదర్శి గిడుతూరి శ్రీను, పంపన ఉమామహేశ్వరరావు, గుడవర్తి సందీప్, పాలిక సతీష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనుబోయిన రామ సత్యనారాయణ, పాటుపల్లి లక్ష్మణరావు, పాలిక శివ, విడుదల శ్రీనివాస్, పంపన్ అజయ్, కండల్లి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, అలాగే భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారి పిలుపు మేరకు, జాతీయ అధ్యక్షులు చాహర్ గారి పిలుపు మేరకు ఏదైతే మొక్కలు నాటి కార్యక్రమం ఏదైతే ఉందో, వచ్చే 75 రోజుల పాటు ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైతే అమ్మ పేరుతో ఒక చెట్టు అనే కార్యక్రమాన్ని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ప్రతి ఊరిలోని ప్రతి గ్రామంలోని కూడా ఈ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క మొక్కలు నాటే కార్యక్రమంలో రెగ్యులర్గా పాల్గొంటూ పర్యావరణానికి పరిరక్షించడానికి కోసం మేము అందరం పాటుపడతామని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్. ఈరోజు ఏదైతే మన ప్రధాని నరేంద్ర మోదీ గారు అధికారం చేపట్టి 11 సంవత్సరాలు పూర్తి అయింది. దీనిలో భాగంగా వికసిత భారత్ 2047 1947లో స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి 100 సంవత్సరాలు 2047 నాటికి నరేంద్ర మోదీ గారు 11 సంవత్సరాల్లో ఏమేమి అభివృద్ధి చేశారు అనే దానిపై ఈ రోజున దేశవ్యాప్తంగా కూడా చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నాము. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ప్రతి ఇంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ పథకం ఈ రోజున వినియోగించుకున్నారంటే అది ఒక నరేంద్ర మోదీ గారికే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన అనేక రకమైన దేవతా పనులు, అంటే దేవతలు నిర్మించిన ఏది కూడా చెక్కు చెదరవు, అటువంటి పనులు ఈవేళ నరేంద్ర మోదీ గారు సారథ్యంలో జరుగుతున్నాయి అంటే ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే గతంలోనే వాజ్పేయి గారు ఏదైతే స్వర్ణ చతుర్భుజి పథకం ప్రారంభించి 4 రోడ్లు వేస్తే ఈయన 6 లైన్లుగా ఈ రోజున దేశంలోనే రోజుకి సుమారుగా 40-50 కిలోమీటర్లు రోడ్లు వేసి ఈ రోజున ఉన్నత స్థాయిలో ఈరోజు రోడ్డు సౌకర్యం కల్పించారు. అదేవిధంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ఈ రోజున ప్రతి రైతు అకౌంట్లో కూడా 3 విడతలుగా ఈ రోజున వేయడం జరుగుతుంది, 4 నెలలకు ఒకసారి. అలాగే గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి ఒక్కరికి ఉచితంగా బియ్యం ఇవ్వాలనే ఆలోచనతో 5 కేజీల బియ్యం, ఒక పర్సన్కి 5 కేజీల బియ్యం ఆయన కరోనాలో అయితే 2 సార్లు అందించారు. ఈ రోజున కూడా ఆయన ఉచితంగా బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు పౌష్టిక ఆహారం మెరుగు అవ్వే విధంగా వారు అభివృద్ధి చెందాలంటే ముందుగా పౌష్టిక ఆహారాన్ని అందివ్వాలని చెప్పేసి మాతృవందన పేరుతో కూడా ఈ రోజున
అంగన్వాడీ కేంద్రాలకు మంచి పౌష్టికాహారాన్ని కేంద్రం నుంచి నేరుగా అందిస్తున్నారు. అలాగే రైతులకు రుణాలు కావచ్చు, రైతులు యాంత్రికీకరణ చేయాలని చెప్పేసి రైతులకు సబ్సిడీతో ఏదైతే మనం డ్రోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కేవలం 2 లక్షలు కడితే 10 లక్షల రూపాయల వరకు ఏదైతే డ్వాక్రా మహిళలకు ఆయన డ్రోన్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇంకా ఒక 12 సంవత్సరానికి 24 రూపాయలు కట్టినట్టయితే 2 లక్షల రూపాయలు ఉచిత బీమా. అలాగే ఇంకా చాలా పథకాలు చెప్పుకుంటూ పోతే అనేక రకమైన సబ్సిడీలు కేంద్రం నుంచి ఇస్తున్నారు. ముద్రా లోన్లు, అదేవిధంగా వీధి వ్యాపారులకు 10,000 రూపాయలు, ఎవరైతే వీధి వ్యాపారులు ఉన్నారో దాంట్లో 10,000 రూపాయలు వారికి వడ్డీ లేకుండా వారికి 10,000 రూపాయలు రుణం ఇవ్వడం జరుగుతుంది. ఆ 10,000 రూపాయలు చెల్లించినట్లయితే క్రమం తప్పకుండా మళ్ళీ 20,000, 50,000, లక్ష వరకు కూడా ఆ రుణాలు పెంచడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఈ దేశం బాగుండాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఉచితంగా ఇల్లు నిర్మించడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా రోడ్లు, కరెంటు, ఈవేళ ప్రతి సోలార్, మీకు తెలుసు సోలార్ ఎవరైనా వేసుకుంటే వారికి 1,00,000 రూపాయలు, 72,000 నుంచి 1,00,000 రూపాయల వరకు సబ్సిడీ, 3 లక్షలైతే 1,00,000 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్నో పథకాలను ఈ రోజున కేంద్రం నుంచి నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు. ఆయన మరింత అభివృద్ధి చెందే విధంగా దేశాన్ని చూడాలంటే మనందరూ కూడా ఆయనకి అండదండలుగా ఉండి ఏదైతే ఆయన సాకారం, సంకల్పం, వికసిత్ భారత్ సంకల్పం ఏదైతే ఉందో దాన్ని నెరవేరాలంటే పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆయనకి సహాయ సహకారాలు అందిస్తూ తద్వారా కేంద్రం నుంచి అనేక నిధులు ఈ రోజున అమరావతికి కూడా అనేక నిధులు కేంద్రం నుంచి ఇవ్వడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో కూడా ఈ రోజున మంచి నిధులు అందుతున్నాయి. అలాగే విశాఖ రైల్వే జోన్ను మనకి ఇవ్వడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ చేయకుండా ఆఫ్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మొన్న విశాఖపట్నంలో 2,16,000 కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు కూడా చేశారు. ఇంకా రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేస్తారు. మరొక్కసారి నరేంద్ర మోదీ గారిని రాబోయే రోజుల్లో కూడా ఆయనే ప్రధానిగా ఉండాలనే దీవెనలతో మనందరం ఇవ్వాలని చెప్పేసి ముందుకు వెళ్తూ ఈ రోజున ఆ కార్యక్రమానికి మేమందరూ కూడా హాజరవడం జరిగింది.